వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ముంచేసిందని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. వైసీపీ వల్లే ప్రాజెక్టు విధ్వంసమైందని ఆరోపించారాయన. త్వరలోనే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు మంత్రి నిమ్మల. పోలవరాన్ని ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ఆయన పరిగెట్టించి 72% పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి మరి మనందరం కూడా చూసినటువంటి స్థితి. మరి దురదృష్టం ఈవేళ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాట అటుంచి చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్లీ వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి.